టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈసారి ఎలాగైనా కమర్షియల్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, రెజీనా, ప్రజ్ఞా జైస్వాల్, తనీష్ వంటి యువ హీరోయిన్లతో తెరకెక్కించిన తాజా చిత్రం నక్షత్రం. కమర్షియల్ డ్రామా, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో, ప్రేక్షకులను ఎలా అలరించిందో ఓసారి చూద్దామా? ఎప్పటికైనా ఎస్ఐ కావాలని ప్రయత్నించే వ్యక్తి సందీప్ కిషన్. పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి తగిన ప్రయత్నాలన్నీ చేస్తుంటాడు. డాన్స్ కొరియోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్ డాన్సర్గా పనిచేసే అమ్మాయి రెజీనా, నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్, అసాంఘిక కార్యక్రమాలు చేస్తుండే వ్యక్తి తానీష్. పోలీస్ డ్రెస్ వేసుకోకుండానే నేరస్తుల్ని పట్టుకుని డిపార్ట్మెంట్కు సేవ చేయాలని భావించి ఓ పోలీస్ డ్రెస్ వేసుకుని ఓ నేరస్తుడిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోతాడు సందీప్ కిషన్. అయితే అలెగ్జాండర్ను చంపి ఆ డ్రెస్ వేసుకుని వచ్చాడని సందీప్ కిషన్ని పోలీసులు వారి స్టైల్లో విచారిస్తారు. కానీ సందీప్ కిషన్ ఎలాంటి తప్పు చేయలేదని తెలుసుకుని అతడిని వదిలేస్తారు. ఇంతకీ ఈ అలెగ్జాండర్ ఎవరు? మరి సందీప్ కిషన్ పోలీస్ ఆఫీసర్ అయ్యాడా? అందుకు సందీప్ కిషన్కు ఎదురైన అడ్డంకులేంటి? రెజీనా, సందీప్ల మధ్య సంబంధమేంటి? చివరకు ఏం జరిగింది అనేదే నక్షత్రం కథాంశం. ఈ సినిమాలో నటించిన ప్రధాన పాత్రధారులంతా కూడా వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు. పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే యువకుడి పాత్రలో సందీప్ కిషన్ చాలా చక్కగా నటించాడు. పోలీస్ అవ్వడానికి ఒక కుర్రాడు పడే ఆరాటం, ప్రయత్నాలను సందీప్ బాగా చూపించాడు. తన ఎమోషన్స్, ఇంటెన్సిటీతో ఆకట్టుకున్నాడు. కొన్ని చోట్ల సందీప్ కిషన్ చెప్పిన డైలాగ్స్కు థియేటర్లో భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా రెజీనా తన పాత్ర మేరకు బాగా చేసింది. లైరే లైరే సాంగ్లో డాన్స్తో ఆకట్టుకోగా, పెదవికి నువ్వంటే ప్రాణం అనే సాంగ్తో తన అందాల గ్లామర్తో పిచ్చెక్కిచ్చేసింది. సందీప్, రెజీనా కెమిస్ట్రీ బాగా పండింది. పెదవికి నువ్వంటే ప్రాణం సాంగ్లో వీరి రొమాన్స్ ప్రేక్షకులకు బాగా ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ క్యారెక్టరైజేషన్ చాలా పవర్ఫుల్గా ఉండడం విశేషం. అలెగ్జాండర్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ ఒదిగిపోయాడు. చాలా సెటిల్డ్, యాక్టివ్, పవర్ఫుల్గా నటించాడు. యాక్షన్ ఎపిసోడ్లో తనదైన నటనను ప్రదర్శించాడు. ఇక లేడీస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రజ్ఞా జైస్వాల్ ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లో దుమ్ము రేపేసింది. తేజ, ప్రజ్ఞల కెమిస్ట్రీ బాగుంది. ఏం పాపం సాంగ్లో ప్రజ్ఞ తన అందాల ఆరబోతుతో ప్రేక్షకుల మతి పోగొట్టేసింది. తేజ్, ప్రజ్ఞల కెమిస్ట్రీ ఈ పాటలో బాగా చూపించారు. ఇక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రకాష్ రాజ్ బాగా చేశాడు. అలాగే నెగిటివ్ పాత్రలో తనీష్ పర్వాలేదనిపించాడు. శివాజీ రాజా, తులసి, రఘుబాబు తదితరులు వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు. స్పెషల్ ఎంట్రీ సాంగ్లో శ్రియా బాగా చేసింది. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ అని అనిపించకపోయినా స్క్రీన్ ప్లే పరంగా మాత్రం కాస్త ఆసక్తిని కలిగిస్తోంది. కథనం పరంగా చాలా గ్రిప్పింగ్తో రూపొందించినట్లు కనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా ఎంటర్టైనింగ్గా కొనసాగినప్పటికీ ఇంటర్వెల్ బ్యాంక్ సమయానికి మాత్రం ఒక ఎమోషన్తో ఆకట్టుకుంది. ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత సెకండ్ హాఫ్లో పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు రొమాన్స్, ఇంట్రెస్టింగ్ ఎమోషన్స్తో కొనసాగుతుంది. కథలో కొన్ని ట్విస్ట్లు సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. మొత్తానికి సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా అలరించిందని చెప్పుకోవచ్చు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, నక్షత్రం సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించిన కృష్ణవంశీ మరోసారి తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కించారు. తన మార్క్ ఎక్కడా కూడా తగ్గకుండా అంతా న్యాచురల్గా ఉండే విధంగా జాగ్రత్త పడ్డారు. కానీ సింపుల్ స్టోరీ లైన్కు ఒక స్ట్రాంగ్ కథనం అందించే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల వర్కౌట్ అయినప్పటికీ కొన్ని చోట్ల విఫలమైంది. శ్రీకాంత్ నారోజ్ అందించిన సినిమాటోగ్రఫీ బావుంది. విజువల్స్ పరంగా కూడా బావుంది. ఇక పాటలన్నీ కూడా విజువల్స్ పరంగా బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను చాలా రిచ్గా నిర్మించారు. చివరిగా నక్షత్రం సినిమా ఒక కమర్షియల్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.